హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హోమ్ మేడ్ 65 మసాలా పౌడర్ని నేను ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఈ పౌడర్ ఒక్కటి రెడీగా ఉంటే గోబీ 65 అయినా, చికెన్ పకోడా అయినా, ఇలా ఏ 65 రెసిపీస్ అయినా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ముందుగా మిక్సింగ్ బౌల్లో అయినా ప్లేట్లో అయినా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదా తీసుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ కప్తో మెజర్ చేసుకోండి. అదే కప్తో 1/2 కప్ కార్న్ఫ్లవర్, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలా కొంచెం స్పైసీగా తినేవాళ్ళు 4 to 5 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. నేను హోమ్ మేడ్ గరం మసాలా 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. మీరు చేసే ఏ పకోడా రెసిపీ అయినా కలర్ఫుల్ గా కనిపించడం కోసం 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి. ఇది పౌడర్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకోండి. ఫుడ్ కలర్ అన్హెల్దీ కాబట్టి ఫుడ్ కలర్ ప్లేస్ లో మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. లేదంటే మిక్సీలో ఈ పౌడర్స్ అన్ని వేసేసి ఒక్కసారి హై స్పీడ్ లో గ్రైండ్ చేసినా బాగా మిక్స్ అయిపోతుంది. పౌడర్స్ అన్ని బాగా కలిసిపోయాయి కదా, అంతే, హోమ్ మేడ్ 65 మసాలా పౌడర్ రెడీ. ఈ పౌడర్ ని ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకొని బయటే స్టోర్ చేసుకోవచ్చు. లేదా మేము అప్పుడప్పుడే యూజ్ చేస్తామంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. 6 మంత్స్ వరకు అస్సలు పాడవదు. పౌడర్ మిక్స్ చేసుకున్నాక సాల్ట్ టేస్ట్ చేసుకొని తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ పౌడర్ రెడీగా ఉంటే ఎప్పుడైనా కాలీఫ్లవర్ కానీ చికెన్ తెచ్చినప్పుడు నీట్ గా క్లీన్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఈ పౌడర్ వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. అప్పుడు ఇన్స్టెంట్గా చికెన్ 65 రెడీ అయిపోతుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న 65 మసాలా పౌడర్తో ఇన్స్టెంట్గా నా స్టైల్లో మీల్ మేకర్ 65ని ఈజీగా టేస్టీగా ఎలా చేస్తానో చూపిస్తాను రండి. టమాటా కెచప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మంచినీళ్ళు తాగే గ్లాస్తో 2 లేదా 3 గ్లాసుల వరకు హాట్ వాటర్ని తీసుకోండి. నేను ఇక్కడ సఫోలా సోయా చంక్స్ని ఒక 10 రూపీస్ ప్యాకెట్ని తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ ప్యాకెట్ అయినా తీసుకోండి. ప్యాకెట్లో ఉన్న సోయా చంక్స్ అన్ని హాట్ వాటర్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత సోయా చంక్స్ అన్ని హాట్ వాటర్లో బాగా నానిపోయి సైజ్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటాయి. ఇప్పుడు గిన్నెలో స్ట్రైనర్ని పెట్టుకొని ఎక్సెస్గా ఉండే హాట్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మంచినీళ్ళతో బాగా వాష్ చేసేసుకొని చేత్తోనే సోయా చంక్స్లో ఉండే ఎక్సెస్ వాటర్ని అంతా బాగా పిండేసుకోండి. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సోయా చంక్స్ అన్నిటినీ చేత్తో ఇలా గట్టిగా పిండేసుకోవాలి. ఈ ప్రాసెస్ని ఒక్కసారి కాదు 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు సోయా చంక్స్ ఏ రెసిపీలో యూజ్ చేసినా సరే ఇలా చేస్తేనే సోయా చంక్స్లో ఉండే ఎటువంటి స్మెల్ రాకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఏ రెసిపీలో యూజ్ చేసినా నేనైతే సోయా చంక్స్ ని ఏ రెసిపీలో యూజ్ చేసినా ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతాను. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. సోయా చంక్స్ చప్పగా ఉంటే ఎటువంటి ఫ్లేవర్ ఉండదు. ఫ్లేవర్ కోసం నేను 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. టైం ఉంటే 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. సోయా చంక్స్ కి పులుపు బాగా పట్టుకుంటుంది. 10 నిమిషాల తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 65 మసాలా పౌడర్ ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు 1 స్పూన్ కూడా వాటరే యాడ్ చేయకుండా చేత్తోనే పౌడర్ మొత్తం సోయా చంక్స్ కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. కలిపి పెట్టుకున్న సోయా చంక్స్ ని 10 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఈ పౌడర్ ఒక్కటి రెడీగా ఉంటే ఏ 65 రెసిపీ చేయాలన్నా ఉప్పు, కారం, మసాలాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ముందుగా కోట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అన్నిటిని ఒక్కొక్కటి విడివిడిగా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ ఆగి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే 6 to 7 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న సోయా చంక్స్లో ఉండే ఎక్సెస్ ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసి ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ మీల్ మేకర్ 65 రెడీ. టమాటా కెచప్ అండ్ ఆనియన్స్ తో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. అవుటర్ లైక్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా భలే రుచిగా ఉంటాయి. పైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుని అయినా తినేయచ్చు. 65 మసాలా పౌడర్ లో మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. సేమ్ ప్రాసెస్ లో గోబీ, చికెన్, ఫిష్ ఇలా ఏ 65 రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్ని నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.